అందరికి నమస్తే. ఎస్టీవీ ఛానల్కి స్వాగతం. వైసీపీ నేత పేరు చెప్పి 18 కోట్లు కొల్లగొట్టిన మహిళ. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో కొంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను కొంతమందికి షేర్ చేయండి. వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భిక్షాక్ తగిలింది. ఆయన పేరుతో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విద్య అనే మహిళ 18 కోట్ల మోసానికి పాల్పడినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సో అయితే ఆమె ఏం చేసిందంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ ద్వారా నుంచి 2000 కోట్లు వస్తున్నాయని చెప్పి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ నుంచి 2000 కోట్లు వస్తున్నాయని చెప్పి కొందరి దగ్గర కంటైనర్లు కొనుగోలు పేరుతో డబ్బులు వసూలు చేసినట్టు పేర్కొన్నారు. డబ్బులు వసూలు చేసిందన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ నుంచి 2000 కోట్లు వస్తున్నాయి అని చెప్పి కొందరి దగ్గర కంటైనర్లు కొనుగోలు పేరుతో డబ్బులు వసూలు చేసింది. అలాగే మరికొందరి దగ్గర బంగారం ఇప్పిస్తానని చెప్పి మరికొందరి దగ్గర డబ్బులు వసూలు చేసింది. ఆమె విద్య అనే మహిళ మరొకొందరి దగ్గర బంగారం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసింది. సో అలా ఎక్కువ మొత్తం మీద డబ్బులు గుంజి మోసానికి పాల్పడింది. ఇప్పుడు వీటిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి. సో మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.